దొంగను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులు ఏకంగా ఆ దొంగ ఇంట్లోనే కోట్ల రూపాయలు విలువ చేసే ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఘటన బీహార్లోని వైశాలిలో జరిగింది. రామ్ ప్రీత్ ఆయన భార్య ఒక దొంగల ముఠాను నడుపుతున్నారన్న ఆరోపణపై లాల్గంజ్ పోలీసులు వారి ఇంటిపై దాడి చేసి పెద్ద ఎత్తున బంగారం, వెండి, నగలు స్వాధీనం చేసుకుని సాహ్ని భార్యను అరెస్ట్ చేశారు. అయితే వాటిని వారు కొట్టేసి కేవలం పాత పాత్రలు, ఒక టీవీ, కొన్ని తుక్కు సామాన్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు రికార్డుల్లో చూపారు. వారు ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 2 కిలోల బంగారం, 6 కిలోల వెండి, ఇతర విలువైన వస్తువుల గురించి రికార్డుల్లో చూపలేదు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ స్టేషన్ ఇన్ఛార్జిని, మరో 2 అధికారులను సస్పెండ్ చేస్తూ పై అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దొంగతనానికి వచ్చిన దొంగలు అనుకోకుండా పట్టుబడిపోతున్న ఘటనలు తాజాగా 2 జరిగాయి. రాజస్థాన్ కోటాలోని బోర్ఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంట్లో ఎవరూ లేరని ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా ఇంట్లోకి ప్రవేశించి చోరీ చేయాలనుకున్నాడు ఓ దొంగ. కానీ అతడి ప్లాన్ అటర్ ఫ్లాప్ అవుతుందని ఊహించలేకపోయాడు. ఇంట్లోకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ రంధ్రం గుండా లోపలికి ప్రవేశించే క్రమంలో అందులోనే చిక్కుకుపోయాడు. తీరా ఇంటి యజమాని వచ్చి చూసేసరికి ఆ దొంగ కాళ్ల ఇంటి లోపల, తల బయట ఉండిపోయింది. ఇది గమనించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తమిళనాడులో మరో దొంగ దొంగతనం చేసేందుకు మందు తాగి వెళ్లాడు. తర్వాత తాళం పగలగొట్టడంలో విఫలమయ్యాడు. దాంతో అక్కడే మద్యం మత్తులో నిద్రపోయాడు. ఉదయం యజమాని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి అరెస్ట్ చేశారు.